వెల్కమ్ టు D6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. ఆపరేషన్ సింధూర్ అంశం చర్చకు వచ్చింది పార్లమెంట్లో. యుద్ధం ఆపాలని నాకు ఎవరూ చెప్పలేదు అని చెప్పేసి ప్రధానమంత్రి ఇవాళ చాలా కౌంటర్ ఇచ్చాడు. నేను కోరడంతోనే భారత్ యుద్ధం ఆపింది. మళ్ళీ ట్రంప్ అదే మాట అంటున్నాడు. సో అంటే వీళ్ళిద్దట్లో ఎవరు కరెక్ట్, ఎవరు రాంగ్, ఎవరు రైట్? ఆయన ఏమంటాడు, మే 9న అమెరికా ఉపాధ్యక్షులు మాట్లాడాడు. పాక్ భారీ దాడికి సిద్ధమవుతుందని వేధించాడు. అంతా బదిలిస్తామని బుల్లెట్ క్షతజ్ఞతలు సమావేశాలు స్పష్టంగా చెప్పారు. ఆపరేషన్ సింధూర్తో మన సామర్థ్యం మీద ప్రపంచం అందరికీ తెలిసింది. 22 నిమిషాల్లోనే ఉగ్రవాద స్థావరాలు ధ్వంసమయ్యాయి. సైనిక దళాలపై నమ్మకంతోనే స్వేచ్ఛనిచ్చాము. చాలా దెబ్బతీశారు, ఇక చాలు అంటూ కాలబేరానికి వచ్చారు పాకిస్తాన్. ప్రపంచమంతా భారత్కు మద్దతుగా నిలిచింది. కాంగ్రెస్ మాత్రం పాకిస్తాన్లో రిమోట్గా మారింది. ఆపరేషన్ సింధూర్పై చర్చకు లోక్సభలో ప్రధాని నరేంద్ర మోడీ సమాధానం. పహల్గామ్ ముష్కరాలను ముట్టబెట్టాం అమిత్ షా. కాంగ్రెస్ తప్పిదాల వల్లే పాక్ ఏర్పడిందని విమర్శ. వాస్తవానికి ముస్లింలని ఇవాళ ఉగ్రవాదం పెంచి పోషించింది కాంగ్రెస్ పార్టీ అనేది ప్రపంచమంతా తెలిసిన విషయం. వాళ్ళ ఉదాసీన వైఖరితోనే జమ్మూ కాశ్మీర్ తర్వాత ఉగ్రవాదం ఏర్పడింది. వాళ్ళ ఉదాసీన వైఖరితోనే ఇవాళ పాక్ మరింత రెచ్చిపోయింది. ముస్లిం అనే భూతంతోనే ఇలా భారతదేశంలో చిన్న దేశమైన పాకిస్తాన్ నిరంతరము ఇలా బీజేపీకి ఆయుధంగా మారడానికి కూడా కారణం కాంగ్రెసే. ఇలా బీజేపీ ఆ పాకిస్తాన్ అనే భూషితోని ఇలా నిరంతరము అధికారం రావడానికి, వాళ్ళ మీద యుద్ధం చేయడానికి ఆపరేషన్ సింధూర్ కావచ్చు, ఇంకేమైనా కావచ్చు, ఇప్పటిదాకా జరిగిన యుద్ధాలన్నీ కూడా పాకిస్తాన్ అనే ఒక చిన్న దేశం, అది ఎందుకు పనికిరాని దేశం ఒక మళ్ళీ చెప్పాలంటే. సో ఆ దేశం ముస్లిం హిందూ ముస్లిం యుద్ధాన్ని రెచ్చగొట్టి ఉగ్రవాదాన్ని పెంచి పోషించిన కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ తప్పిదాల వల్ల ఏర్పడ్డ పాకిస్తాన్, జమ్మూ కాశ్మీర్, కాంగ్రెస్ పార్టీ తప్పిదాల వల్ల జరిగిన ఈ ఉగ్రవాద చర్యలు, ఈ ఉగ్రవాదం పెరుగుదల, ఇవాళ కొంత బీజేపీ వచ్చిన తర్వాత పాకిస్తాన్ కు ప్రత్యేక హోదా రద్దు చేయడం, అలాగే ఉగ్రవాదుల మీద దాడులు సీరియస్ గా తీసుకోవడం, కొంతవరకు అంటే అక్కడ శాంతి నెలకొన్నది అనేది అబద్ధం. మన పహల్గామ్ దాడితోనే అది నిజమైపోయింది. సరే, శాంతి లేకపోయినా అభివృద్ధి దిశగా అయితే ఇవాళ జమ్మూ కాశ్మీర్ అడుగులు వేస్తున్నది. అదే అదాని అంబానీల వ్యాపారంతోనే లేకపోతే లోకల్ వాళ్ళ ప్రజల వ్యాపారంతోనే అనేది దానికంటే కూడా అక్కడ అప్పుడున్నంత అది ఉగ్రవాదుల చర్యలు, దుశ్చర్యలు ఇప్పుడు లేవు. సో మొన్న జరిగింది, అది ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, అది కేవలం బీహార్ ఎన్నికల కోసం జరిగిందా, లేదా ఆపరేషన్ సింధూర్ పేరు మీద మళ్ళీ మరొకసారి మొత్తం ఈ రాష్ట్రాలలో దాన్ని బూచిగా చూపెట్టి అటు బీహార్లో కానీ రానున్న తమిళనాడులో కానీ ఇట్లా మొత్తంగా దేశంలో మరొకసారి జాతీయవాద ముసుగులో బీజేపీ అధికారంలో రావడానికి ఒక ప్రయత్నం చేసిందనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా ఇవాళ ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించింది. భారతదేశంలో అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించింది. ఎన్ని తప్పులనే చేయని కాక బీజేపీ, అది ఈవీఎంలో మేనేజ్ చేసిందన్నామా, లేదా మ్యానిపులేట్ చేసిందన్నామా, లేకపోతే ఇంకా ఏమైనా అనండి, లేదంటే ఎన్డీఏ కూటమి భాగస్వామ్య కుటుంబాలతో తప్పుడు లెక్కలు చేసింది అందామా, లేకపోతే ఇంకా ఏదైనా అననియండి, లేదా మతత్వాన్ని రెచ్చగొట్టింది అందామా, జాతీయవాదం ముసుగులో అందామా. ఇలా అధికారం అనేది మొత్తానికి 3 రాష్ట్రాలు తప్ప మొత్తం దేశంలో ఆ పార్టీ కూటమి అధికారంలో ఉందనే వాస్తవాన్ని గమనించాలి మనం. సో రేపు తెలంగాణలో కూడా పార్టీ అధికారం వస్తే కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు. సో ఆంధ్రప్రదేశ్లో కూడా తెలుగుదేశం మట్టి గడిచిపోయి బీజేపీ అధికారంలోకి వచ్చినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఈ క్రమంలో మన బీజేడీ ఎట్లా అయిందో రేపు టీడీ పరిస్థితి కూడా అక్కడ అయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి ఇవాళ బీజేపీని తక్కువ అంచనా వేయలేం. బీజేపీ ఆర్ఎస్ఎస్ ఒక పెద్ద ఆయుధం బీజేపీకి. సో ఆర్ఎస్ఎస్ తీసుకున్న నినాదాలు ఏవైతున్నాయో, ఇప్పటిదాకా వాళ్ళు ఇచ్చిన హామీలు ఏవైతున్నాయో అవన్నీ ఆర్ఎస్ఎస్ ఇచ్చిన యూనిఫామ్ షెల్ కోడ్ కావచ్చు, బాబరీ మసీదు కూల్చివేత కావచ్చు, రామ మందిర నిర్మాణం కావచ్చు, అలాగే ఇవాళ ఒకే దేశం ఒకే ఎన్నిక కావచ్చు, లేదంటే ఒకే జిఎస్టీ కావచ్చు, ఇట్లా అనేక రకాల అంశాలు ఏవైతే 370 రద్దు కావచ్చు, అన్నిటినీ వాళ్ళ హామీ ఇచ్చిన వాటి అన్నింటినీ నెరవేర్చిన చరిత్ర బీజేపీది. కానీ కాంగ్రెస్ది ఏ హామీ నెరవేర్చకుండా దేశంలో చాలా వరకు ఫెయిల్ అయిన చరిత్ర కాంగ్రెస్ది. కాబట్టి కాంగ్రెస్ రోజు రోజుకు తగ్గిపోతుంది. ఒక రకంగా చెప్పాలంటే కాంగ్రెస్ ఒక రకంగా జీరో అయిపోతుందని చెప్పాలి. కేవలము ఆంధ్ర, కర్ణాటక తప్ప మిగతా ఎక్కడ కూడా బలంగా నిలబడ్డ చరిత్ర లేదు. అది కూడా లోకల్లో ఉన్న రెడ్యూస్ చేయబట్టి, ఇక్కడ వక్కలిగలు చేయబట్టి అక్కడ
ఎవరైతే లింగాయతులు ఉన్నారో ఒక్కలిగాలు ఉన్నారో వీళ్ళంతా కూడా కాంగ్రెస్కు అండగా నిలబడ్డారు కాబట్టి అక్కడ వచ్చింది అధికారం తప్ప కాంగ్రెస్కు ఇవాళ కాంగ్రెస్ నాయకత్వాన్ని రాహుల్ గాంధీ మొత్తం జోడో యాత్రలు అద్భుతంగా ఆదరించిన ప్రజలు అంటే దేశమంతా వస్తుంది ఆదరణ. ఎందుకు రాలే అంటే ఇక్కడ లోకల్ వాళ్ళ పరిస్థితుల వల్లనే ఏదైతే కాంగ్రెస్ గెలిచింది తప్ప రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కానీ న్యాయయాత్ర కానీ జరిగింది. మొత్తం అద్భుతాలు జరిగిపోయినాయని చెప్పి ప్రొఫెసర్ కంచేలాగా అబద్ధాలనే పరిస్థితి నాది ఉండదు. వాస్తవాన్ని వాస్తవంగా చెప్పడం, వాస్తవంగా మాట్లాడడం నాకు అలవాటు. సో బాబాసాహెబ్ అంబేద్కర్ వారసుడిగా వాస్తవమే చెప్తాం. ఎవరికి భయపడే ప్రశ్నే లేదు. D6 ప్రజల పక్షాన్ని నిలబడుతుంది, అందులో బహుజనుల పక్షాన పీడితుల పక్షాన ఉంటుంది. సో వాస్తవాన్ని వాస్తవంగా చెప్తుందని చెప్పి తెలియజేస్తూ ఆపరేషన్ సింధూర్ విషయంలో బీజేపీ సక్సెస్ అయిందా కాలేదా మీ కామెంట్ రూపంలో తెలియజేయాల్సిందిగా తెలియజేస్తున్నాను. జై భీమ్, జై పులే, జై పెరియార్, జై హింద్.